హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. ఇన్నాళ్ళు వైసీపీకి అనధికార కార్యకర్తగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు డైరెక్ట్గా కార్యకర్తగా మారిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఆయన పోటీ చేస్తారా, ఎవరు చేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ముద్రగడ పద్మనాభం రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఆయన ఇంతవరకు అయితే పార్టీని పరోక్షంగా మద్దతు ఇచ్చారు, కానీ ఇప్పుడు పార్టీలో చేరలేదు. ఇప్పుడు చేరబోతున్నారా, చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ? సో ముద్రగడ పద్మనాభం అనగానే మనకు గుర్తొచ్చేది కాపు రిజర్వేషన్. కాపు నేతగా, కాపు జాతికి ఆయన న్యాయం చేసేటువంటి ఒక ఉద్యమకారుడిగా చూస్తూ ఉంటారు. అందరికీ కూడా ఆయనకు పేరు ఉంది అది. సో సుదీర్ఘకాలం పాటు కాపు రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి ఒక యోధుడిగా కాపు జాతి గుర్తిస్తూ ఉంటుంది. అందుకే నా కాపు జాతి అని చెప్పి ఎప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం అంటూ ఉంటారు. సో కాపుల రిజర్వేషన్ల కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టేంత వరకు ఉద్యమాన్ని తీసుకెళ్ళాడు. సో రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టడం అనేది ఒక పెద్ద సంఘటన. అవును సార్. సో ఆ తర్వాత కాపు రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం పక్కదోవ పెట్టి చంద్రబాబు నాయుడు ఒక విలన్గా చూపించాడు ముద్రగడ పద్మనాభం. అప్పట్లో వాస్తవంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆయన ఒక కమిటీని కూడా వేశారు. బీసీలకు సంబంధించినటువంటి ఒక కమిటీ వేశారు, కమిటీ వేశారు. మంజునాథన్ కమిటీ, చల్లకొండే కమిటీని వేశారు. సో వేసిన తర్వాత ఎలా చేయాలి అనే దాని మీద కసరత్తు చేశారు. ఆయన చేసినటువంటి సందర్భంగా ఈ మొత్తం జరిగింది. కాపులు మొత్తం వ్యతిరేకత అయ్యారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేయడానికి ఈయన చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైంది. 2019లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి ఆ ఉద్యమం పనికొచ్చింది. ఓకే. సో అక్కడ ముద్రగడ్డ పద్మనాభం ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించాడు 2019 వరకు అనేది ఆ ఉద్యమంతో క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఆయన ఏదైతే అనుకున్నారో అది ఫలించింది. ఆ తర్వాత 2019 తర్వాత కాపు రిజర్వేషన్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు ముద్రగడ పద్మనాభం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఆ రిజర్వేషన్ గురించి ఆయన మాట్లాడలేదు అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, ఒక్కసారి కూడా కాపు ఉద్యమానికి కానీ కాపు రిజర్వేషన్కి సంబంధించిన అంశం మీద కానీ ఈ ప్రభుత్వం మీద, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. దీన్ని బట్టి ముద్రగడ పద్మనాభం ఆయన ఏ పక్షాన్ని చేస్తున్నారు అనే దాని మీద భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సమాజంలో. ఆయన మాజీ ఎంపీ, ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకారం అందిస్తున్నారనేది ఒకటైతే, వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆయన. సో వైఎస్ ఉన్నప్పుడు కూడా కొంత సహకారం అందించేవాళ్ళు అని చెప్పి వినిపించేది. ఇక్కడ ఇద్దరున్నారండి కాపు సామాజిక వర్గానికి సంబంధించి బాగా పేరున్నటువంటి రాజకీయ నాయకులుగా. మనకి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ని బేస్ చేసుకొని వచ్చారు. ఆ తర్వాత హరిరామ జోగయ్య ఆయన, వీళ్ళిద్దరూ కాపులకి రాజ్యాధికారం కావాలి అనేటువంటి కాన్సెప్ట్లో హరిరామ జోగయ్య ఉన్నాడు. ఈయనకేమో కాపు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈయన ఈ అంశాలను బేస్ చేసుకొని కాపులకి ఒక ఐకాన్లుగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇటు ముద్రగడ పద్మనాభం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన పరోక్షంగా మద్దతు ఇస్తున్న పరిస్థితి అనేది ఇప్పుడు తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఇంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి మీద కాపు రిజర్వేషన్ గురించి అంశం ప్రస్తావించకుండా ఆయన కొన్ని అప్పుడప్పుడు లేఖలు రాస్తుంటాడు. ఆ లేఖల్లో కూడా జనసేనని పవన్ కళ్యాణ్ని పరోక్షంగా తప్పుపడుతూ లేఖలు రాస్తుంటాడు. సో చంద్రబాబు నాయుడికి సహకారం అందించడం మీద రకరకాల ఆయన కామెంట్లు చేసి ఆయన లెటర్లు రాశారు అనేక సందర్భాల్లో. సో కాపు రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రస్తావించలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా కార్పొరేషన్ రిజర్వేషన్ పట్టించుకోకపోక అది సెంటర్లో ఉన్నటువంటి సమస్య, నాకు సంబంధం లేదని చెప్పి చాలా సింపుల్గా స్కిప్ చేసేసారు. అయినప్పటికీ ముద్రగడ పద్మనాభం ఏ రోజు లెటర్ కూడా రాయలేదు దాని మీద స్ట్రిక్ట్గా. నేను ఇదిగో ఈ కాపు రిజర్వేషన్ మీద ఇంత ప్రకటన చేయకపోతే నేను ఉద్యమం చేస్తానను, ఆందోళన చేస్తానను ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వాలి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నాడు, అందుకు సంబంధించిన రంగం సిద్ధమైంది అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి న్యూస్. ఎందుకు చేరుతున్నాడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే తన కుమారుడి కోసం చేరుతున్నాడు అనేది దానికి అడిషనల్గా వస్తున్నటువంటిది. చల్లారావు ఆయన, ముద్రగడ చల్లారావు ఆయన కుమారుడు యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. అది నిజమైతే కనుక ఇప్పటి వరకు ముసుగులో జగన్మోహన్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఒక కోణంలో వీళ్ళు ఒక రాజకీయపరమైనటువంటి డ్రామా ఆడారు అనేది
ఇప్పుడు ఈ ముసుగు తొలగిపోతే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు ముసుగులో రాజకీయం చేశారు, ముసుగు రాజకీయం చేశారు అనేటువంటి భావం వస్తుంది. ఒకవేళ ఈయన కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి అక్కడ గోదావరి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే ముద్రగడ పద్మనాభం తరఫు నుంచి మంతనాలు సాగించారు జగన్మోహన్ రెడ్డితో. జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. పెద్దాపురం నుంచి ముద్రగడ చల్లారావు, ముద్రగడ కుమారుడిని అక్కడ పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళని మార్చేసి అక్కడ తోట నరసింహ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన్ని మార్చేసి ఆయన్ని జగ్గంపేటకు మార్చేసి పోటీ చేయించబోతున్నారు పెద్దాపురంలో ఈ చల్లారావుని. సో కాబట్టి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఒకటి. లేదు కాకినాడ ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉంది. ఒకవేళ పెద్దాపురం కాకపోతే కనుక కాకినాడ ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందని ఇంకోటి అనిపిస్తుంది. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా వంగా గీత ఉన్నారు. ఆవుని అసెంబ్లీకి తీసుకురావాలి, పిఠాపురం నుంచి పోటీ చేయించాలనేది వినిపిస్తుంది. ఇలా అడ్జస్ట్మెంట్స్లో ఖచ్చితంగా చల్లారావుకి అటు ఎంపీగానో ఇటు ఎమ్మెల్యేగానో పోటీ చేయించేటువంటి వెసలుబాటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. సో ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది వినిపిస్తుంది. అదే నిజమైతే కనుక జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం ఆడినటువంటి ఒక డ్రామా 2014 నుంచి 2019 వరకు అది ఏంటనేది బయటపడబోతుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ వస్తున్నాడు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ వస్తున్నారు. ఆయన లేఖలు రాస్తుంటాడు రాష్ట్ర ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ని తప్పుపడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని కూడా అనేక సందర్భాల్లో ముద్రగడ పద్మనాభం తప్పుపెట్టారు. కాపులను పక్కదోవ పట్టిస్తున్నాం అని చెప్పి ఆయన విమర్శించారు. కానీ ఇప్పుడు కాపులు లేదంటే కాపు జాతి కోసమే నేను ఉండేది అని చెప్పినటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా జరుగుతున్నారనేది ఒక సీరియస్ చర్చ నడుస్తుంది. ప్రధానంగా కాపుల్లో సీరియస్ చర్చ నడుస్తుంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ముద్రగడ పద్మనాభం ప్రయోగం అనేది జగన్మోహన్ రెడ్డి కలిసి వస్తుందా లేదా అనేటువంటిది ఒక అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత డేంజర్ గేమ్ ఆడతాడు, డేంజర్ పాలిటిక్స్ నడుపుతారు అనే దానికి ఇదొక ఇన్సిడెంట్ తార్కాణంగా నిలవబోతుంది. ఇది కనుక నిజమైతే ముద్రగడ పద్మనాభం చేరబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే జస్ట్ సోషల్ మీడియాలో వస్తుంది, అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. బట్ చర్చలు అయితే జరుగుతున్నాయి. మిథున్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు అనేది వస్తుంది. ప్లస్ జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ పద్మనాభంకి మధ్య లైజనింగ్ ఉందనేది కూడా అందరికీ చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా తెలిసినటువంటి అంశం. అయితే ఇప్పుడు హరిరామ జోగయ్య ఎవరైతే ఉన్నారో హరిరామ జోగయ్య ఇప్పుడు జనసేన పార్టీని ఆయన తెర వెనుక నుండి నడిపిస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ఆయన రాజ్యాధికారం కోసం కాపులు ప్రయత్నం చేయాలి, ఇంతకన్నా మంచి అవకాశం లేదు అనేది ఆయన యొక్క కాన్సెప్ట్. సో వీళ్ళిద్దరూ కాపు జాతిని లేదంటే కాపుల్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అనేది కొంత అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు ఏమో జనసేన వైపు హరిరామజోగి తీసుకెళ్తున్నారు, ఇంకొక వైపు ముద్రగడ పద్మనాభం వైసీపీ వైపు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో ఈ కాపు ఓట్ బ్యాంక్ అనేది అసలు పవన్ కళ్యాణ్ వైపు ఉంటుందా ఉండదా, లేదంటే ఆ కాపు ఓట్ బ్యాంక్ అనేది నిలువున చీలిపోయేటువంటి అవకాశం ఉందా, అసలు ఏ ఉద్దేశంతో ఈ ముద్రగడ పద్మనాభంను ఆకర్షిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తేలబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. సో ఒకవేళ అదే జరిగితే మాత్రం ముద్రగడ పద్మనాభం టోటల్ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద బ్లాక్ స్పాట్ ఆయనకి ఏర్పడబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే. ఇప్పటివరకు ఆయన కాపు నేతగానే ఉన్నారు. సరే ఆయన ఎన్ని రాజకీయపరమైనటువంటి వ్యూహాలు తెర వెనుక చేసినప్పటికి కూడా ఇప్పటివరకు అఫీషియల్గా బయటికి రాలా. కానీ ఇప్పుడు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖచ్చితంగా ఆయన మీద రకరకాలుగా కామెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఆయన యొక్క రాజకీయ వ్యూహాలు గతంలో ఏం చేశాడు, రత్నాచల్ ఎక్స్ప్రెస్ వెనుక ఏం జరిగింది, అసలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కాపు రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు, కాపు రిజర్వేషన్ అనేది అంతకు ముందే ఉంది కదా, కాపు రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉంది, ఇప్పటి నుంచి లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే ఎందుకు టార్గెట్ చేశారు, ఇవన్నీ తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది, రాజకీయాల్లో ఇది పెద్ద హాట్ టాపిక్గా మారితే అది ఎటు కన్వర్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. ముద్రగడ ముసుగు తొలగిపోయింది. మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కాపులు ఇప్పుడు ముద్రగడ వైపు ఉంటారా లేదా టీడీపీ వైపు ఉంటారా తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయండి.